జరుపుకునేటువంటి స్వతంత్ర దినోత్సవం కానీ, జనవరి 26 జరుపుకునే రిపబ్లిక్ డే కానీ రకంగా దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపనందుకు, ఒకసారి ఈ దేశం స్వతంత్రం పొందినందుకు అనేక త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క త్యాగాలను, అలాగే వారి యొక్క మరణాలని ఒక్కొక్కసారి మళ్ళీ స్ఫురణకు తెచ్చుకొని మళ్ళీ మనం తిరిగి జాతి పునర్నిర్మాణంలో పునరంకితం కానందుకు ఒక రకమైనటువంటి అవకాశం కల్పించేటువంటి రోజులు ఇవన్నీ కూడా. అంటే వాస్తవానికి ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండి మనకి పెద్దలు ఒక బ్రహ్మాండమైనటువంటి వారసత్వాన్ని ఇచ్చారు. అలాగే జాతి నిర్మాణంలో వ్యక్తిగా కానీ, సమూహంగా కానీ, ప్రభుత్వ నిర్మాణంలో కానీ మనం ఏ రకమైన పాత్ర వహించాలి, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, అలాగే ఫోర్త్ ఎస్టేట్ కానీ, అంటే ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళు కానీ ఏ రకమైన పాత్ర వహించాలో ఖచ్చితంగా నిర్దేశించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మనం కూడా భాగస్వామ్యం. ఇవాళ 800 కోట్ల మంది ఉంటే మన వాటా 140 కోట్ల మంది ఉన్నారు. సో ఈ రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంలో కానీ, దేశ వ్యవస్థ పునర్నిర్మాణంలో కానీ ఎవరికి వాళ్ళు తమ పాత్రని పోషించినట్లయితే, అలాగే సమిష్టిగా తమ పాత్రని వహించినట్లయితే దేశ జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములు అయి ఉన్నారో వాళ్ళందరికీ మనం బాధ్యతాయుతమైన పౌరుడిగా మన సహాయ సహకారాలు అందించాలి. ఒక రకంగా అంటే నాకు తెలిసి రిపబ్లిక్ డే రోజు కానీ, ఇండిపెండెన్స్ డే కానీ సెలవని కాకుండా మనం జాతి నిర్మాణంలో పునరంకితం కానందుకు మళ్ళీ ఒక్కొక్కసారి ప్రతిజ్ఞ పూని మన పెద్దలు పూర్వీకులు స్వతంత్ర సమరంలో ఏ రకంగా పోరాటం చేసి స్వతంత్రం తీసుకురావడము, అలాగే మనం ఏ రకంగా పరిపాలించుకోవాలో రాజ్యాంగ నిర్మాణం చేశారో దాని స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయనందుకు మళ్ళీ తిరిగి పునరంకితమై రాష్ట్ర నిర్మాణంలో కానీ, దేశ నిర్మాణంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ శాంతికి ఏ రకంగా మనం అందరం కూడా దోహదపడాలో ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, స్వాతంత్ర దినోత్సవం 1940లో వచ్చినప్పటికీ కూడా మన రాజ్యాంగ పరిపాలన అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 నుంచి మన చట్టాలు మన స్వతంత్రంగా పాలించుకోవడం వచ్చింది. కాబట్టి మనం ఈ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటాము. అలాగే 1947 స్వాతంత్ర దినోత్సవం నాడు ఏదైతే మనకి ఏమీ లేకపోయినా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళ జెండా కింద దించుతూ మన జెండాను పైకెగరేసి ఆ ధర్మిల మన రాజ్యాంగం నిర్మించుకున్న తర్వాత మన సుపరిపాలన స్టార్ట్ అయిన రోజు ఈ జనవరి 26 అనేది మనం చేసుకున్నాము. ఒక సెలవు దినం కాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవం అయితేనేమి, మన రిపబ్లిక్ డే అయితేనేమి, మనందరం కూడా ఒక జాతీయ దీపం భావనతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు, మీరు అంటే పిల్లల ఒక ఆశ, నేను ఈ విధంగా చేయాలి, నాలో ఈ ఆశ ఉంది అంటే దేశానికి గర్వపడే విధంగా మీరందరూ తయారాలని కోరుకుంటూ నాకు మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. మతాల వారు ఐక్యంగా చేసుకునే ఏకైక పండుగ. దీన్ని మన ఇంటిగ్రిటీ, మన దేశం యొక్క ఇంటిగ్రిటీని మనం చూపించే ఒక దేశభక్తి. కాబట్టి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని చక్కగా మీరందరూ భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్ది అందరూ ఈ సమాజం బాగుండాలని, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన పూర్వీకులు సాధించినటువంటి స్వతంత్రాన్ని అమలు చేసే రాజ్యాంగాన్ని ఇవాళ నుంచి అమలులోకి తీసుకొచ్చినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పుస్తకాల్లో చదివి పరీక్షలు రాయడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని మనసులో పెట్టుకొని భవిష్యత్ తరాలకు మీరు దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాన్ని ఎలా అమలు చేయాలి కూడా మీరు ప్రజలకు తెలియజేసి చేస్తాను ఆశిస్తూ ఇంకొక